ఆ దినమున ప్రత్యేకమైనదిగా ఉండెను, అస్తమయ కాలమున వెలుతురు కలుగును. జకర్యా 14వ అధ్యాయం 7వ వచనం. అలా జరగటం చాలా ఆశ్చర్యకరం. సాయంకాలం చీకటి కమ్ముకుంటుందని మనలను భయపెట్టేవారిని చూశాం. అయితే మన భయాలకు పైగా మన నిరీక్షణలకు అతీతమైన మార్గాల్లో కార్యాలు జరిగించటం దేవునికి అలవాటు. వాటిని చూచి మనం ఎంతో ఆశ్చర్యపోతాం. ఆయన సార్వభౌమ కృపను స్తుతించకుండా ఉండలేం. చీకటి మెల్లగా కమ్ముకుంటూ అలా అలా అర్ధరాత్రిగా మారిపోతుంది చూసుకో అని మన హృదయం పలుకుతూ ఉంటుంది. కాని మన విషయంలో అలా జరగదు. చీకటి ఆవరిస్తుందన్న సమయంలో హఠాత్తుగా వెలుగు కలుగుతుంది. కాబట్టి ఎప్పుడూ మన నిరాశ చెందకూడదు. మన కష్ట సమయాల్లో ప్రభువును నమ్ముకుందాం. మరణపు ఛాయలో అలుముకున్న చీకటిని కూడా ఆయన పట్టపగలుగా మార్చేస్తాడు. ఐగుప్తు బానిసత్వంలో ఇశ్రాయేలీలు రెండంతలుగా ఇటుకలను తయారు చేయవలసి వచ్చినప్పుడు వారి మధ్యకు మోషే పంపబడ్డాడు. శ్రమలు విపరీతం అయినప్పుడు అవి త్వరలోనే అంతం అయిపోతాయన్న విషయం మనకు అర్థం కావాలి. ఈ వాగ్దానం మన సహనానికి సహాయం చెయ్యాలి. దినమంతా ఊరికే కనిపెట్టుకుని కూర్చుని మన నిరీక్షణను పూర్తిగా ఖర్చు చేసేంతవరకు వెలుగు పూర్తిగా రాకపోవచ్చు. కాని సాయంకాలం అయినప్పుడు హఠాత్తుగా వెలుగు కలుగుతుంది. దుష్టులకైతే ఇంకా పగలు ఉంటుండగానే సూర్యుడి క్రిందకి దిగిపోతాడు. నీతిమంతుల సాయంకాలం పగటికాలపు సూర్యకాంతితో నింపబడుతుంది. మనం పరలోకపు వెలుగు కోసం కనిపెట్టుకోవద్దా? అది రావడం చాలా ఆలస్యం అనిపించవచ్చునేమో కాని ఆ వెలుగు కలిగినప్పుడు మన ఎదురుచూపులు వృధా కాలేదు అని మనకు అర్థం అవుతుంది. నా ప్రాణమా, లేచి పాటలు పాడు, ఉపమానాలతో ఆయనను స్తుతించు. ఆయన నిన్ను జీవంలోనూ మరణంలోనూ దీవిస్తాడు. అలాంటి దీవెనను ఈ సృష్టి ఏనాడూ చూచి ఉండదు.